ఒక అందమైన పచ్చని అడవిలో ఒక గొప్ప సింహముండేది. ఆ సింహం చాలా గర్వంగా ఉండేది. ఒకరోజు అది అడవిలో నడుస్తూ, నేనే ఈ అడవికి రాజు, నాకంటే బలమైనవాడు ఎవ్వరూ లేరు అని గట్టిగా చెప్పుకుంది. అప్పుడే ఒక పెద్ద ఏనుగు అక్కడికి వచ్చింది. అది సింహంతో స్నేహంగా మాట్లాడింది. కాని సింహం తన బలం గురించే గొప్పగా చెప్పుకుంది. ఏనుగు శాంతంగా, బలం మాత్రమే కాదు, మంచి మనసు కూడా అవసరం అని చెప్పింది. అయినా సింహం అది పట్టించుకోలేదు. ఆ తర్వాత సింహం, ఏనుగు ఇద్దరూ ముందుకు నడుచుకుంటూ వెళ్లారు. అదే సమయంలో ఒక చిన్న ఎలుక అక్కడ ఆడుకుంటూ తిరుగుతోంది. అది పొరపాటున సింహం మీదికి ఎక్కింది. సింహం కోపంగా చూసింది. ఎలుక భయపడి, క్షమించండి సింహరాజా, ఒకరోజు మీకు నేను సహాయం చేస్తాను అని అడిగింది. సింహం నవ్వుతూ, నువ్వు చిన్నదివి, నాకెలా సహాయం చేస్తావు అని చెప్పినా దయతో ఎలుకను వదిలేసింది. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు సింహం అడవిలో గర్వంగా నడుస్తూ ఉండగా అకస్మాత్తుగా జారి కింద పడిపోయింది. అది లేచేందుకు ప్రయత్నించింది, కాని దాని కాలికి బాగా నొప్పి వచ్చింది. అయ్యో, ఎవరైనా నన్ను కాపాడండి అని గట్టిగా అరిచింది. ఆ శబ్దం విని ఏనుగు పరిగెత్తుకుంటూ వచ్చింది. అది సింహాన్ని లేపడానికి ప్రయత్నించింది, కాని సింహం నిలబడలేకపోయింది. సింహం బాధగా, నా బలమిప్పుడు పనికిరావట్లేదు అని చెప్పింది. అప్పుడే అక్కడికి చిన్న ఎలుక వచ్చింది. అది దగ్గరగా చూసి గమనించింది. సింహం కాలి దగ్గర ఒక ముల్లు గుచ్చుకుంది. ఎలుక ధైర్యంగా ఆ ముల్లును తీసేసింది. కొద్దిసేపటికి సింహం నొప్పి తగ్గింది. అది మెల్లగా లేచి నిలబడింది. సింహం ఆశ్చర్యంగా ఎలుకని చూసి, చిన్న ఎలుక, నువ్వే నన్ను కాపాడావు. నిన్ను చిన్నచూపు చూశాను, నన్ను క్షమించు అని వినయంగా చెప్పింది. నీతి: ఎవరినీ చిన్నచూపు చూడకూడదు. చిన్నవాడైనా పెద్దవాడైనా ప్రతి ఒక్కరిలో ప్రత్యేకమైన శక్తి ఉంటుంది.